దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు. ఒకరేమో సుంకరి, మరొకరేమో పరిసయ్యుడు. పరిసయ్యుడు ఇంకొకరిని చూపించి తాను గొప్పవాడని అనిపించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొకరిని చూపించి, అంటే ఇంకొకరిలో లోపాలను చూపిస్తున్నాడు, ఇంకొకరిలో తప్పులు చూపిస్తున్నాడు, ఇంకొకరిలో వక్ర మార్గాల్ని చూపిస్తున్నాడు. తాను మంచివాడిగా దేవుని దృష్టిని ఆకర్షించాలని, తాను మంచివాడిగా దేవుని దృష్టిని ఆకర్షించాలని దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా, వాళ్ళలాగా నేను లేనయ్యా, వాళ్ళలాగా లేను, అలాంటి కాదు నేను, అలాంటి దాన్ని కాదు నేను అని దేవుడికి మొరపెడుతున్నాడు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? తాను ఏమై ఉన్నాడో దేవుని ఎదుట దాన్ని కనపరుస్తున్నాడు. ప్రభువా, నేను పాపినయ్యా, నీ సన్నిధికి రాకూడని వాడని ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను అర్హుణ్ణి కాదయ్యా అని తన నిజ స్థితిని దేవుని ఎదుట పెడతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ప్రార్థన దేవునికి అంగీకారమైంది? తానున్నటువంటి స్థితిలో దేవుని దగ్గరికి వచ్చిన వాడిని దేవుడు అంగీకరించాడా? ఇంకొకరిని చూపిస్తూ తాను హైలైట్ చేసుకుంటున్న వాడిని ప్రార్థనించాడా? చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? అంటే మనము ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో అలాగూ దేవుని దగ్గరికి రావాలి. అలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిజంగా మనల్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు.